దేవుడికి స్తోత్రం. సంఘ కాపరి గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మీకందరికీ నా వందనాలు. క్రీస్తు నామాన శుభాలు చెప్తున్నా. పరిశుద్ధ దినం నాడు మరొకసారి మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించే కృపనిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు దేవుడి గురించిన మన మాటలు మాట్లాడుకుందాం. మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు ప్రేమామయుడు, మన దేవుడు సత్యవంతుడు. మనల్ని ఎల్లప్పుడూ సత్యముగా ఉండమంటాడు. నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, నిన్ను విమోచించాను, నిన్ను నా బిడ్డగా మార్చుకున్నాను కాబట్టి యథార్థమైన జీవితంలో నీ పరిశుద్ధ జీవితాన్ని జీవించు అని సంఘంలో ప్రతి వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ యొక్క విషయాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 21వ వచనం మాట్లాడుకుందాము, చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుడి మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఏమని చెప్తున్నాడు ఇక్కడ యోహాను సువార్తలో? సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుడి మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. సత్యవర్తనుడు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. బైబిల్ గ్రంథంలో ఇది ఎంతో అత్యద్భుతమైన పదము. సత్యవర్తనుడు అంటే సత్యముగా జీవించేవాడు. అంటే మనుషుల యొక్క సంతోషం కోసం కంటే నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చిన నీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయన ఆజ్ఞానుసారముగా జీవిస్తూ ఆయనకి నమ్మకముగా ఆయన్ని లోబడి ఆయన్ని సంతోషపరిచే జీవిత విధానం కలిగి అది దేవుడికి మాత్రమే కాకుండా అంటే ఆత్మీయమైన జీవితమే కాకుండా ఈ లోకంలో కూడా నీ ప్రతి క్రియ ప్రపంచం మొత్తం చూస్తున్నప్పుడు వారి ఎదుట కూడా నీవు యథార్థమైన జీవితాన్ని జీవించాలని చెప్తున్నాడు. సత్యవర్తనుడు అంటే నిన్ను అంతర్లీనంగా చూసే దేవాది దేవుడికి నువ్వు నమ్మకంగా ఉండటము, యథార్థంగా ఉండటము, నిజాయితీగా ఉండటము, మరలా మన ప్రత్యక్షంగా చూసే మన సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా నువ్వు ఎంతో నమ్మకంగా కనబడటమే సత్యము. అంటే అంతరంగికమైన సత్యము ఉండాలి. బాహ్యంగా మనుషులు చూసేటప్పుడు కూడా వాళ్ళు కూడా నీలో ఉన్న యథార్థమైన మనసుని నీ ప్రవర్తనకి సర్టిఫికెట్ ఇవ్వాలన్న సత్యాన్ని తెలుసుకోండి. దీని గురించి యోహాను భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఒక వ్యక్తి ఒక చోట ఒకటి జరుగుతుంది. ఆ జరుగుతున్నప్పుడు ఒక వెలుగుమయమైన ఒక హాల్ ఉంటుంది. ఆ హాల్లోకి అందరినీ బయట ఉన్న వాళ్ళందరినీ రమ్మని ఆ డయాస్ మీద నిలబెట్టారనుకోండి. ఆ వెలుగులోని వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఎలాగున్నదనేది నీకు ప్రత్యక్షమవుతుంది. వాళ్ళు వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది, వాళ్ళు వేసుకున్న సెన్స్ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది ప్రతి స్పష్టంగా వెలుగులో వాళ్ళు నుంచినప్పుడు వాళ్ళకి కనపడకపోవచ్చు, కానీ ఎదుట ఉన్న వ్యక్తికి స్పష్టముగా కనపడుతూ ఉంటుంది. అంటే వెలుగునొద్దకు వచ్చి నువ్వు నుంచుంటే లైట్ అంటే చీకట్లో ఉన్నంతకాలం నీ జీవిత విధానం ఎవరికి తెలియదు. నేను బాగానే ఉన్నాను మనం భవ్య పెట్టుకోవచ్చు. కానీ సత్యవర్తనుడు ఏం చేస్తాడంటే తన యొక్క క్రియల్ని ప్రత్యక్షపరిచేటట్లుగా వెలుగునొద్దకంటే క్రీస్తు యొద్దకు, వెలుగు తేజోమయుడైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన అంగీకరించి నీ ద్వారా నా జీవితాన్ని ప్రారంభిస్తాను, నిజాయితీగా జీవిస్తాను, యథార్థంగా జీవిస్తాను, నీకు నచ్చినట్లు నేను జీవిస్తాను దేవా అని ఎవరైతే యథార్థముగా జీవించాలనుకో వాళ్ళ క్రియలు ప్రత్యక్షపరిచేటట్లుగా దేవుడి దగ్గరికి వస్తాడనే వాక్య భాగం ఇది. ఈ వాక్య భాగం దేవుడు ఎందుకు చెప్పాడంటే మనందరి కోసమే చెప్పాడు. 3వ అధ్యాయంలో మొట్టమొదటి ఒక నికోదేము అనే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడు. వచ్చి నువ్వు దేవుడి కుమారుడు అని నాకు తెలుసు అంటాడు. అంటే గొప్ప విషయాన్ని నేను కనుక్కున్నానంటాడు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తాడంటే నువ్వు మరలా జన్మించాలి, బాప్తిస్మం తీసుకోవాలి, నీళ్ల మూలంగానే ఆత్మ మూలంగా జన్మించాలంటే ఇది నాకు తెలియదు అంటాడు. మరి అప్పటి వరకు బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మ ఇస్తూ బాప్తిస్మాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే దేవుడి యొక్క ప్రియకుమారుడు ఈ లోకానికి ముందు అతని దూతగా ఒక వ్యక్తి వచ్చి అతని మార్గాల్ని సరళం చేస్తూ దేవుడి రాజ్యానికి కావాల్సిన సువార్త ప్రకటించబడుతుందని బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖనాల ప్రకారము బాప్తిస్మ వచ్చి యోహాను వచ్చి సువార్త ప్రకటిస్తూ బాప్తిస్మ ఇస్తూ ఉంటే
ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి ఆ బాప్తిసం గురించిన అవగాహన లేదు. కానీ ధర్మశాస్త్రోపదేశకుడే గొప్ప ఆ యొక్క సన్హెటెడ్ సభలో ఒక సభ్యుల్లో 70 మంది సభ్యుల్లో ఈయనొకడు. అంత గొప్ప ధర్మశాస్త్రోపదేశకుడికి కనీసము ఆ వెలుగు దగ్గరికి వెళ్ళాలి, బాప్తిసం గురించిన ఒక అవగాహన కానీ, బాప్తిసం ఇచ్చే యోహాను అనే అతను ఈ లోకానికి వచ్చి దేవుడి గురించి ప్రకటిస్తూ యేసుక్రీస్తు తన ప్రియకుమారుడు వస్తున్నాడు, అతనికి సంబంధించిన మారుమనసు బాప్తిసం నేను ఇస్తున్నానని చెప్తుంటే అది అనుకోకుండా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మరలా బాప్తిసం పొందాలి, మరలా జన్మించాలి. అది శారీరకంగా జన్మించాలి, ఆత్మీయంగా జన్మించాలంటే ఆ యొక్క తర్కం కానీ దేవుడు చెప్పిన జ్ఞానం కానీ అర్థం కాక నేను మళ్ళా ఎలా జన్మిస్తానో నా తల్లి గడుపున మళ్ళా జన్మించాలా అంటాడు. అంటే దేవుడిని ఎలిగే ఉంటాం, మనం దేవుడి దగ్గరికి వస్తూనే ఉంటాము, కానీ దేవుడి యొక్క వాక్య భాగంలోనే ఒక వాక్యం ఎవరన్నా చెప్తే దాంట్లో మనకు వివరణ అర్థం కాదు. మళ్ళా చిన్న అమాయకుల్లాగా మనం అడుగుతూ ఉంటాం. కాబట్టి దేవాది దేవుడు ఇక్కడ ఏం చెప్తాడంటే ఆయన గురించి చెప్తూ వెలుగు దగ్గరికి వచ్చిన వ్యక్తి మాత్రమే సత్యాన్ని తెలుసుకుంటాడు అని చెప్తూ ఈ పైన వచనంలో 20వ వచనంలో ఏముంటుందో ఒకసారి చూసుకున్నాము. దుష్కార్యం చేయి ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగు నొద్దకు రాడు. అదే సత్యవత్నుడైతే తన క్రియలు దేవుడి మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపడినట్లు వెలుగు నొద్దకు వచ్చును. అంటే దేవుణ్ణి నమ్ముకుంటాం కానీ పరిపూర్ణముగా ఆయన వెలుగులో జీవించడానికి మనం ఎందుకు ఇష్టపడమంటే మన జీవిత విధానము స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఆ వెలుగు నొద్దకి రాగోకుండా ఉంటావని చెప్తాడు. మరి అసలు వెలుగేంటి, ప్రపంచానికి వచ్చిన వెలుగేంటి అనేది మనం తెలుసుకున్నట్లయితే 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్తాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనేదే ప్రపంచవ్యాప్తంగా వెలుగు సందేశము. క్రైస్తవ సందేశం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు అనేవాడు అన్నాడు, ఆయన నన్ను ప్రేమించాడు, ఈ లోకానికి తన ప్రియకుమారుని పంపించాడు, ఆయన ద్వారా నువ్వు ఎలా జీవించాలో బోధించాడు, ఆయనని నువ్వు విశ్వసిస్తే నీకు నిత్య జీవము. అంటే ఆయన ద్వారా మాత్రమే నువ్వు జీవించబడతావు, ఆయన లేకోకుండా నీకు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అంటే నశించిపోతావు. యేసుక్రీస్తును ఎవరైతే తమ రక్షకుడుగా తమ దేవుడిగా అంగీకరించారో వాళ్ళు ఈ లోకంలో నశించిపోతున్నప్పుడు దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ఆయన్ని నువ్వు అంగీకరిస్తే అంటే ఆయన వెలుగు దగ్గరికి వచ్చి ఆయన వెలుగులో ఆయన దేవుడిగా అంగీకరించి నీ జీవితాన్ని జీవిస్తున్నట్లయితే నీవు రక్షింపబడతావు, నిత్య జీవాన్ని పొందుకుంటామనేది సత్యం. ఆ సత్యాన్ని ఎవరైతే తెలుసుకొని దేవుడి దగ్గరికి వచ్చి తమ జీవితాలను వెలిగించుకొని బాప్తిసం తీసుకొని ఆ వెలుగు నీడలో అంటే దేవుడు చెప్పినట్లుగా ఆ నీడలో నివసించడానికి ఏ వ్యక్తి అయితే ఇష్టపడుతూ ఉంటాడో ఆ వ్యక్తి దేవుడి చేత ప్రశంసించబడే ఆత్మీయ జీవితం కలిగిన వ్యక్తిలాగా ఉంటాడని చెప్తాడు. దుష్క్రియలు చేసేవాళ్ళు ఏంటంటే వెలుగులోకి వస్తే తమ యొక్క క్రియలు స్పష్టంగా కనపడి అందరూ వ్యతిరేకిస్తూ వాళ్ళని హేళన చేస్తారు, అవమానపరుస్తారని చెప్పేసి దేవుడి దగ్గరికి రారు. క్రైస్తవులుగా మనం కూడా దేవుడిని నమ్ముకుంటాం కానీ పరిపూర్ణమైన భక్తి జీవితంలోకి మనం రాగోకుండా ఇంకా లోకంలోనే ఉంటూ ఉంటాం. అంటే లోకం అంటే చీకటికి సాదృశ్యమైన లోకము కాబట్టి అలాంటి లోకం నుంచి నువ్వు వచ్చేసేసి దేవుడి వెలుగులో ఆయన వాక్యపు వెలుగులో నిన్ను నీవు చూసుకొని దేవుడికి నచ్చినట్లుగా జీవించాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అలా జీవించే వ్యక్తిని సత్యవర్తనుడు అంటాడు. సత్యవర్తనుడు ఏంటంటే యేసుక్రీస్తు వెలుగులో తన జీవిత విధానాన్ని స్పష్టంగా చూపిస్తాడు. అంటే అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాల్లో ఏముంటుందంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. నువ్వు ఒక దీపం ఉంటుంది, ఆ దీపాన్ని వెలిగించి నువ్వేం చేస్తావు, అందరికి వెలిగించేటట్లు పెడతావా, లేకపోతే కొండ మీద పెట్టి అందరికి వెలిగించేటట్లు పెడతావా, లేకపోతే దాని మీద ఒక బకెట్ లాంటిదో ఒక గంప లాంటిదో కప్పెట్టేసేసి వెలుగు ఎవరికి అందగోకుండా చేస్తావా అన్న సత్యాన్ని తెలుసుకోండి. యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, మీరు వెలిగించబడ్డారు, కానీ లోకానికి వెలుగు కనబడేటట్లుగా మీ జీవిత విధానము కొండ మీద వెలిగించబడిన ఆ దేదీప్యమానమైన ఒక వెలుగు ఒక దీపం లాగా అందరినీ వెలిగించేటట్లుగా స్పష్టముగా మీ జీవిత విధానం ఉండాలి. ఆత్మీయమైన జీవిత విధానాన్ని జీవించే ప్రతి ఒక్క ఇప్పుడు నేను ఒక వాక్యం చెప్తున్నాను,
కానీ నా జీవిత విధానంలో చెప్పడం కాదు, కానీ నేను జీవించేటప్పుడు ప్రతి దినము ప్రతి వ్యక్తి నన్ను చూస్తూ ఉంటాడు. నేను అలా జీవించకపోతే నేను జవాబుదారీ జీవితం జీవించాలి, నేను తప్పు చేసినట్లు కదా అని భయముతో వణుకుతో నీ భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగించాలని భయం చెప్తాడు. అంటే వాక్యం చదివే ఒక వాక్యము, ఆ వాక్యము చదివినప్పుడు అది నీలో భయాన్ని పుట్టించి దేవుడి పట్ల ఆసక్తిని ప్రేమను పుట్టించి నీ జీవిత గమనాన్ని మార్చి దేవుడికి నచ్చినట్లుగా జీవించేటట్లుగా నిన్ను రూపాంతరము చెందించడమే ఈ వాక్యం యొక్క మహోన్నతమైన ఉద్దేశం అన్న సత్యాన్ని తెలుసుకోండి. మరి సత్యవర్తనుడైతే దేవుడితో కలిసి జీవిస్తారు. మీరు సత్యవర్తనులా కాదా అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అంటే దేవుడి వాక్యపు వెలుగులో మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టుకుంటున్నారా లేదా? దేవుడి వాక్యపు వెలుగులో మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని అది బహిరంగంగా దేవుడికి, మీ సమాజానికి, అంటే మీ కుటుంబానికి కానీ, చర్చిలో కానీ, బయట వాళ్ళకి కానీ మీ ప్రవర్తన స్పష్టంగా కనబడాలి. అదే 5వ అధ్యాయం 16వ వచనం మత్తయి సువార్తలో ఉంటుంది. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. మీ వెలుగు ఎక్కడ ప్రకాశింపాలి? 4 గదుల మధ్యన కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆదివారం నాడు చర్చిలో కూర్చొని వాక్యం వింటున్నప్పుడు మేము గొప్ప భక్తులం అనేది కాదు, కానీ మీ సత్క్రియలను చూసి మీ లోకములో ఉన్న ప్రతి వ్యక్తి దేవుణ్ణి గణపరచాలి. మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ దేవుణ్ణి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయడంటే నీ జీవిత విధానం చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యచకితులై, ఇంత మంచి జీవితాన్ని జీవించేటట్లుగా వీళ్ళ దేవుడు కదా ఇతన్ని మార్చింది, ఒకప్పుడు ఇలా జీవించేవాడు కదా, యేసుక్రీస్తుని తమ రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇతను మార్చుకున్నాడు కదా, అప్పటి నుంచి యథార్థంగా జీవించడం నేర్చుకున్నాడు కదా, అప్పటి నుంచి నిజాయితీగా జీవించడం నేర్చుకున్నాడు కదా, అప్పటి నుంచి పవిత్రంగా పరిశుద్ధంగా అందరినీ ప్రేమించే వ్యక్తిలాగా ఇతను మారాడు కదా అని మీ ప్రవర్తన వెలుగులాగా అందరికీ కనబడి వాళ్ళు నీ దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా నీ జీవితము యథార్థముగా సత్యముగా ఉండాలని చెప్తాడు. అలాంటి వ్యక్తి సత్యవర్తనుడు. అంటే నీ జీవితాన్ని అందరికీ కనబడేటప్పుడు యథార్థంగా ఉంచాలి, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కూడా నిన్ను చూసే దేవుడికి కూడా, అంటే ఎక్కడ ఉన్నా కానీ నువ్వు నిజాయితీగా సత్యముగా జీవించాలనేది క్రైస్తవులకి దేవాది దేవుడు చెప్పినట్లు. ఎందుకు చెప్పాడంటే నీ దేవుడు సత్యవంతుడే కదా, తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు, కుమారుడైన యేసుక్రీస్తు సత్యవంతుడు, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ కూడా సత్య స్వరూపి అయిన ఆత్మ అని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అంటే నీ తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు అని బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉంటుందంటే యేసుక్రీస్తే యోహాను సువార్తలోనే మనం ఉందాం. ఎక్కువగా 8వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తు తన తండ్రి సత్యవంతుడు అని చెప్తాడు. అది ఒకసారి మనం చదువుకున్న యోహాను సువార్త 8వ అధ్యాయం 20వ వచనము. మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకు చాలా సంగతులు గలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు అని చెప్పి యేసుక్రీస్తు తన యొక్క తండ్రి అయిన దేవుడి గురించి చెప్పినాడు. తండ్రి సత్యవంతుడు. ఆ సత్యవంతుడైన దేవుడి దగ్గర నుంచి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మళ్ళా 17వ అధ్యాయం 3వ వచనంలో ఏం చేస్తున్నాడు అంటే సత్య స్వరూపుడు అయిన దేవా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంటే తండ్రి యొక్క స్వరూపం ఏంటి? సత్య స్వరూపుడు, సత్యవంతుడు అని నీ తండ్రి అయిన దేవుడు ఉంటే, ఆ తండ్రి పంపించిన ఈ కుమారుడు కూడా సత్యవంతుడుగా ఈ లోకంలో నాలో పాపం అన్నది మీలో ఎవరైనా నిరూపించగలరా అంటే పవిత్రుడుగా ఈ లోకంలో తన యొక్క తను చాలించినట్లుగా సిలువ పవిత్రమైన వ్యక్తి చేతిని సిలువ వేసినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తాడు. అదే మళ్ళీ యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు తన గురించి తానే చెప్పుకుంటూ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్తాడు. అంటే నేనే సత్యాన్ని అని చెప్పిన దేవుడు మరలా పిలాతు ఎదురు కూడా యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనంలో ఉన్నది. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను నేనని చెప్తాడు. ఆ సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. ఆ సత్యం ఏంటంటే నేనే సత్యాన్ని అని చెప్పి పిలాతుకి దృఢముగా సాక్ష్యం ఇచ్చినట్లుగా ఉంటుంది. అంటే నీవు నమ్ముకున్న తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు, యేసుక్రీస్తు సత్యవంతుడిగా బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉంది. అదే పరిశుద్ధాత్ముడు కూడా సత్య స్వరూపి అయిన ఆత్మ అని బైబిల్ గ్రంథంలో స్పష్టముగా మనకి మత్తయి యోహాను సువార్తలోనే తండ్రి యొద్ద నుంచి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనిగా తండ్రి యొద్ద నుంచి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అదే 16వ అధ్యాయంలో 15వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నప్పుడు 16వ అధ్యాయంలో 12వ వచనము 13వ వచనం చదువుకున్నాము. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోకి నడిపించును.
అంటే తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు, యేసుక్రీస్తు సత్యవంతుడు, పరిశుద్ధాత్మ అంటే మనల్ని ఈ లోకంలో ఆత్మీయ జీవితంలో నడిపించే పరిశుద్ధాత్మ స్వచ్ఛ స్వరూపి అయిన ఆత్మ. ఆ ఆత్మతో నీవు నడిపించబడినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వరం ప్రకారం, అనుగ్రహం ప్రకారము ఆ ఆత్మతో నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు నడిపించుకున్నప్పుడు నీవు కూడా సర్వ సత్యములోకి నీ ఆత్మీయ జీవితం నడిపించబడుతుంది. అంటే సత్యం అనేది నీలో ఎలా ఇమిడీకృతం అవ్వాలనేది సత్యాన్ని తెలుసుకోండి. తండ్రి అయిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి సత్య స్వరూపిగా అంటే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ప్రవేశించాడు, అలాగే జీవించాడు అని 1వ అధ్యాయంలో ఉంటుంది. మామూలుగా యోహాను సువార్త 1వ అధ్యాయం. అంటే యేసుక్రీస్తు సత్య స్వరూపుడు. అలాంటి సత్య స్వరూపుడైన వ్యక్తి దేవుడిగా ఈ లోకానికి వచ్చే సత్యాన్ని గురించి నీకు బోధిస్తే, సాక్ష్యం ఇస్తే, ఆ సాక్ష్యాన్ని నమ్మి నువ్వు ఆయన్ని నమ్ముకున్నావు. ఆ సాక్ష్యమైన నమ్ముకున్న యేసుక్రీస్తు నువ్వు సర్వసత్యంలో కంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నీకు ఇచ్చిన ఆత్మ కూడా సత్యమైన ఆత్మ, సత్య స్వరూపి అయిన ఆత్మ. ఆ సత్య స్వరూపి అయిన ఆత్మని నువ్వు నిజముగా పొందుకుంటే క్రైస్తవుడిగా నీవు కూడా సర్వ సత్యములోకి నడిపించబడతావు. నువ్వు చీకటిలో ఉండవు, దుష్క్రియలు చేయవు. లోకములో లౌకికమైన జీవితంలో మనుషుల్ని మెప్పించడానికి కాదు, కాకుండా నీ తండ్రి పంపించిన ఆత్మ ప్రకారము ఆ సత్య స్వరూపి నడిపించినట్లుగా నీవు కూడా సర్వసత్యములో నడుస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డలాగా, దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా, దేవుని గణపరిచే బిడ్డగా ఈ లోకములో నీ యొక్క భక్తి జీవితం ద్వారా దేవుడు మహిమపరచబట్లుగా అలాంటి సత్యవంతుడుగా నువ్వు జీవించడానికి ఆస్కారం ఉండదని సత్యాన్ని తెలుసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు సత్యవంతుడు. ఆయన సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఈ లోకంలో సత్యం గురించి సాక్ష్యం చెప్పి నిన్ను దేవుణ్ణి నమ్ముకో, నా ద్వారా మాత్రమే నిత్యజీవం అని చెప్పి తను వెళుతూ మనకందరికీ పరిశుద్ధాత్మనిస్తే, అంటే అదే సత్య స్వరూపి అయిన ఆత్మనిస్తే, ఆ సత్య స్వరూపి అయిన ఆత్మ ద్వారా మన ఆత్మీయ జీవితంలో సత్య స్వభావాన్ని అంటే క్రీస్తుని పోలి జీవించడం అనేది నేర్చుకుంటూ మన ఆత్మీయ జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇలాంటి ఆత్మీయ జీవితం నీలో ఉందా? నువ్వు సత్యంగా జీవించాలంటే సత్య స్వరూపి అయిన ఆత్మని నువ్వు పొందుకొని ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు మాత్రమే నీ జీవితంలో నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తూ దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా, దేవుణ్ణి పోలి నడిచే బిడ్డగా నిన్ను రూపాంతరం చెందిస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకోండి. సత్యవర్తనుడైతే దేవుడి వెలుగు దగ్గరికి వస్తాడు. అంటే నికోదేము దేవుడి దగ్గరికి వచ్చాడు, అడిగాడు, కానీ దేవుడు వెలుగు దగ్గరికి రాలేదు, బాప్తిసం తీసుకోలేదు, ఆయనే నిత్యజీవం నమ్ముకోలేదు. కానీ మనందరికీ ఆ వెలుగు గురించిన ప్రత్యక్షతనిచ్చాడు. నువ్వు యేసుక్రీస్తు అనే ఆ రక్షకుడు దగ్గరికి వచ్చి ఆయన వెలుగులో నీ జీవితాన్ని చూసుకొని నీలో ఉన్న ప్రతి మలినమైన జీవితాన్ని, ఆయన వ్యతిరేకమైన జీవితాన్ని, చీకటిలో జీవించినప్పుడు మనమంతా బాగానే ఉంటాం, మంచోళ్ళం, అహంకారంతో ఉంటాం, అతిశయంతో ఉంటాం, మనం బాగానే ఉంటాం. కానీ ఆయన వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని నువ్వు చూసుకున్నప్పుడు, నువ్వు ఎలా జీవిస్తున్నావు అని తెలుసుకున్నప్పుడు ఆ మలినాలందరినీ తీసివేసి ఆత్మ నడిపింపుతో నిన్ను నువ్వు పవిత్రమైన వ్యక్తిలాగా రూపాంతరం చెందించుకోవాలనేదే దేవుడు చెప్పే వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ వెలుగుమయమైన దేవుడి దగ్గరికి నువ్వు వస్తే నీలో లోక జీవితం కానీ చీకటి జీవితం కానీ ఎంత మాత్రం ఉండదు. ఒకవేళ దాంతో దీంతో రెండింటితో కలిసి ఉండాలి అనుకున్నట్లయితే అది మీ ఇష్టము. కానీ వేషధారణ జీవితం, కలగా వల్గితమైన జీవితంతో దేవుడికి అయిష్టమైన వ్యక్తిలాగా నీ ఆత్మీయ జీవితం ఉండదు. కానీ వెలుగు చీకటిని ఎంత మాత్రమో సహించదు. ఈ గదిలో ఒక ట్యూబ్ లైట్ వేస్తే అప్పుడు దాకా ఉన్న చీకటి మొత్తం వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే లైట్ ఆపేసావో చీకటి మరలా వ్యాపించి ఆ గది మొత్తం ఆక్యుపై చేయడానికి సిద్ధంగా, అంటే గది బయటే ఆ చీకటి అనేది అలా ఉంటుంది. వెంటనే ఎప్పుడైతే వెలుగు ఆగిపోతుందో ఆ చీకటి అది మొత్తం ఆక్యుపై చేయడానికి సిద్ధంగా ఉంటుంది. నీలో ఎప్పుడైతే దేవుడి గురించిన భయం కానీ, భక్తి కానీ, దేవుడు అంటే ఇష్టము కానీ తగ్గిపోయిందో వెంటనే సైతానుడు చీకటిలాగా నీలో ఆవరించి లౌకికమైన జీవితంలోకి తీసుకెళ్లిపోయి నిన్ను లోక భ్రష్టత్వంలోకి తీసుకెళ్లిపోయి దేవుణ్ణి ప్రేమించని బిడ్డలాగా తయారు చేస్తుందన్న సత్యాన్ని తెలుసుకోండి. అంటే ఎప్పుడు వెలుగు దగ్గరే ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు యొక్క తోనే మన సహవాసం ఉన్నట్లయితే ఆయనతోనే మనం నిరంతరం జీవిస్తూ సత్యముగా, యథార్థముగా ఆత్మీయ జీవితాన్ని జీవిస్తా అని చెప్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం మనం ఒకసారి చదువుకున్నాము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నేను ఈ లోకానికి వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో ఎంత మాత్రము నడవడంటే చీకటి జీవితంలో ఎప్పుడు నడవడు.
దేవుడి వాక్యపు వెలుగులో యేసుక్రీస్తు చెప్పినట్లు తేజోమయుడైన వెలుగుమయుడైన ఆ దేవుడు చెప్పినట్లు మాత్రమే సత్యవర్తనుడు జీవిస్తాడు. యేసుక్రీస్తుని విశ్వసించిన వ్యక్తి, యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తి, యేసుక్రీస్తుతో జీవించాలనుకున్న వ్యక్తి, పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుని ఎవరైతే ఆత్మీయ జీవితంలో నడుస్తూ ఉంటారో వాళ్ళు జీవపు వెలుగులో నడుస్తూ ఉంటారు. కానీ చీకటి ఎంత మాత్రమో వాళ్ళలో ఉండదో. ఒకవేళ చీకటి ఉండొచ్చు, కానీ దావీదు పాపం చేస్తాడు. నాతాన్ అనే ప్రవక్త వెంటనే వెళ్ళి, నువ్వు తప్పు చేశావు దావీదు అనగానే, అయ్యో నేను పాపం చేశాను దేవా, నన్ను క్షమించని దేవుడు పాదాల మీద పడి పశ్చాత్తాపడి, దేవుడు దేవా నీ హిస్సోపుతో నన్ను కడుగు, నా పాప జీవితాన్ని నువ్వు కడుగు దేవా అని వెంటనే పశ్చాత్తాపడిపోయి రియలైజ్ అయిపోయి తన పాపాన్ని కడుక్కొని మరలా సత్యవంతుడుగా, యథార్థవంతుడుగా, దేవుడి దృష్టిలో పవిత్రుడుగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడన్న సత్యాన్ని తెలుసుకోండి. మనం వెలుగు నుంచి ఒకవేళ అంటే లౌకికమైన జీవితంలో, రకరకాలైన లౌకిక జీవితంలో దేవుడికి నచ్చిన విధంగా జీవించవచ్చు. కానీ ఒకవేళ అది దేవుడి వ్యక్తి నీకు బైబిల్ ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఆ వెలుగుని మనం అంగీకరించి మన జీవితాన్ని ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. ఎప్పటికప్పుడు దేవుడికి నచ్చినట్లుగా జీవించుకోవాలంటే అలాంటి జీవితం కలిగిన వాడే పరిశుద్ధుడు, ఆత్మీయ జీవితం కలిగిన వ్యక్తుడు, దేవుడు ఎంత భయభక్తులు కలిగిన వ్యక్తులు అని చెప్తాడు. అంటే సత్యవర్తనుడైతే తన క్రియలు ప్రత్యక్షపరచబడినట్లు దేవుడి దగ్గరికి, వెలుగు దగ్గరికి వస్తాడు. అంటే ఎప్పుడు వెలుగులోనే జీవించాలి. అంటే ప్రతి వ్యక్తికి నువ్వు నీ యొక్క క్రియల్ని స్పష్టంగా చూపిస్తూ, నా జీవితాన్ని నేను దేవుడిని నమ్ముకొని ఇలా జీవిస్తున్నాను కాబట్టి నా జీవితంలో నీకు దేవుడికి అయిష్టమైన కార్యాలు ఏమనంటే మీరు చెప్పండి, నేను వాటిని సరిదిద్దుకుంటానని నువ్వు వెలుగులో జీవిస్తూ ఉంటే ప్రతి వ్యక్తి నీకు నీలో ఉన్న వ్యతిరేకమైన, దేవుడికి వ్యతిరేకమైన లక్షణం కానీ, వాళ్ళకి నచ్చిన లక్షణాన్ని కానీ ప్రతి దాన్ని చెప్తుంటే వాళ్ళని దేవుడి వెలుగులో నువ్వు మార్చుకొని దేవుడికి నచ్చిన బిడ్డల్లాగా మనుషులు కూడా నిన్ను బట్టి దేవుడిని మహిమపరిచేటట్లుగా నువ్వు జీవించాలన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుడి యొక్క వాక్య సారాంశము. అంటే ఒక సత్యం నీకు ప్రకటించబడినప్పుడు, ఒక నిజము ప్రకటించబడినప్పుడు ఆ వెలుగులో నీవు జీవించడానికి ప్రయత్నిస్తూ నిన్ను నువ్వు రూపాంతరము చెందించుకోవటమే ఆత్మీయ జీవితము. అంటే శారీరకమైన జీవితం నుంచి ఆత్మీయ జీవితంలోకి నువ్వు ఎంటర్ అయ్యావంటే నీ జీవితము, ఆ జీవితము, మన జీవితం ఎలాగైతే ఒక పుట్టంగా నుంచి చనిపోయేదాకా రూపాంతరము చెందుతూ అనేక రకాలైన క్రియలతో మనం చివరి దాకా మనం జీవిస్తామో, చిన్నపిల్లలాగా ఉంటాం, కొంచెం పెద్దవాళ్ళు అవుతాం, యవ్వన దశకు వస్తామో, తర్వాత బాధ్యతలను స్వీకరించే దశకు వస్తామో, తర్వాత వృద్ధులం అవుతామో, అలా రకరకాలైన క్రియలు ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో కూడా నీవు దేవుడిని అంగీకరించడం అనేది ఒకటైతే, అంగీకరించిన తర్వాత నీ జీవితంలో రకరకాలైన దేవుడికి సంబంధించిన ఎదుగుదల కలిగి సత్యవంతమైన జీవితంలాగా, క్రీస్తులాగా జీవించాలన్న సత్యాన్ని దేవాది దేవుడు చెప్తున్నాడు. మరి ఆ సత్యవంతుడుగా నువ్వు ఎలా ఉంటావు, సత్యంలో నువ్వు ఎలా జీవిస్తావు అని మనం బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవాది దేవుడు దానియేలు అనే ఒక భక్తుడు నీకు తెలుసు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంచి వ్యక్తి. ఆ యొక్క రాజ్యంలో ప్రతి వ్యక్తి ఇతనిలో లోపాలు కనుక్కోవాలని నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళు కనుక్కున్న తప్పేంటో తెలుసా? దినమునకు 3 మారు దేవాలయం తట్టు తీసి తూర్పు వైపు ఆ కిటికీ తీసేసి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడంట. అంటే ఇతనిలో తప్పులు వెతుకుతామని ఆ దేశంలో ఉన్న గొప్ప అధికారులు కానీ, ప్రజలు కానీ మొత్తము అతడి జీవితం మొత్తము దానియేలు గ్రంథంలో అతడు జీవించిన కాలం అంతా వెతికితే అతడిలో దొరికిన తప్పేంటో తెలుసా? దినమునకు 3 మారు దేవుడికి ప్రార్థన చేయటం. అంటే అతని యొక్క భక్తి జీవితం మొత్తం శోధిస్తూ ప్రయత్నిస్తుంటే వాళ్ళలో ఎటువంటి లోపం లేక దేవుణ్ణి ఆరాధించటమే తప్పు అని చెప్తున్నారు. అలాంటి గొప్ప భక్తులు కలిగిన క్రైస్తవ జీవితం ఇది. గొప్ప భక్తులతో నిండిన బైబిల్ గ్రంథం ఇది. అలాంటి భక్తులు దేవుడి యొక్క బిడ్డలుగా ప్రశంసించబడిన ఆధ్యాత్మికమైన భక్తి జీవితంలో నీవు కూడా ఒక విశ్వాసగా, అలాంటి యోధుడుగా నువ్వు కూడా చేరి అలాంటి జీవితాన్ని జీవించడానికి వచ్చిన వ్యక్తివన్న సత్యాన్ని తెలుసుకో. ప్రతి వ్యక్తి నిన్ను వెతకాల్సిందే. యేసుక్రీస్తుని కూడా శోధించారు, సిలువలో హింసిస్తూ ప్రతిదీ తప్పు పెట్టారు. ఇది తప్పు చేశాడు, ఇది తప్పు చేశాడు అని 100 తప్పులు, ఎన్ని తప్పులు అతని మీద మోపినా కానీ ఏ తప్పు కూడా నిలవకోకుండా సత్యవంతుడుగా, నేను సత్యం గురించి సాక్ష్యాన్ని ఇస్తున్నాను, నేనే రాజు, నా సత్యం అనే దానికి, ఆ యథార్థత అనే దానికి, పరిశుద్ధత అనే దానికి, సత్యం అనే దానికి నేనే రాజుని, నన్ను నమ్ముకున్న మీరు కూడా సత్యముగా యథార్థముగా జీవించాలని చెప్పిన దేవుళ్ళు ఎన్నో తప్పులు కనిపెట్టడానికి ప్రయత్నించారు.
దానియేలులో కూడా తప్పులు కనిపించడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళ సత్యవంతమైన జీవితం నుంచి ఎటువంటిది అవమానకరమైనది ఏది కనిపెట్టలేదు. చివరికి సింహాల బోన్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా, సింహాల బోన్లో ఉన్నప్పుడు కూడా నేను బై మిస్టేక్ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నన్ను క్షమించండి, నేను ఇంకా ఆరాధించను, నన్ను కాపాడండి అని చెప్పి తన యొక్క జీవితంలో సత్యాన్ని వదిలివేయలేదు. సత్యవంతుడైన దేవుని వదిలేయకోకుండా దేవుడి కోసమే జీవించడం నేర్చుకున్నా. అంటే ఎటువంటి సమయంలో అయినా, ఏ సమయంలో అయినా నీ జీవితంలో సత్యముగా ఉండటం అనేది నువ్వు ఆచరించాలి అన్న సత్యాన్ని బైబిల్ గ్రంథంలో చాలా చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితము ఎలా ఉంటున్నాం? క్రైస్తవులుగా ఆదర్శవంతంగా, ఇతరులకు మాదిరికరముగా మన జీవిత విధానాన్ని బట్టి ఇతరులు దేవుడి వైపు తిరిగేటట్లుగా మన జీవిత విధానం ఎందుకు ఉండట్లేదంటే, ఎప్పుడు అసూయ, కలహాలు, మత్సరంతో మనమే ప్రతిదీ అబద్ధం చెబుతూ అపవిత్రమైన జీవితాలను జీవిస్తూ ప్రతి వ్యక్తిని క్రిటిసైజ్ చేస్తూ, హేళన చేస్తూ, అవమానపరుస్తూ మనమే లోకానికి హేళన ఆస్పదంగా ఉండి మన జీవితాలను ఇంకా వాళ్ళకి మాదిరికరంగా జీవించలేక దేవుడి దగ్గరికి తీసుకురాకపోతున్నాం. కాబట్టి అలాంటి సత్యవంతుడైన దేవుడు వచ్చి నీ కోసం చనిపోయాడు. అలాంటి సత్యవంతుడైన దేవుడు నీ కోసమే చచ్చిపోయాడు. నువ్వు నిన్ను సత్యమైన మార్గంలోకి మళ్లించడానికి, సత్యస్వరూపి అయిన ఆత్మని నీకిచ్చి సత్యంలోకి నడిపించడానికి అన్న సత్యాన్ని తెలుసుకొని దేవుడి మార్గంలో యథార్థంగా సత్యంగా జీవించడానికి ప్రయత్నించడానికి కోరుకుంటున్నాడు. ఆ సత్యంలోకి నువ్వు ఎలా ఉంటావో తెలుసా? కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో యెహోవా నీ గుడారంలో అతిథిగా నుండదగిన వాడెవడని చెప్పి, అంటే పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడని, పరలోక రాజ్యంలో కానీ ఈ లోక రాజ్యంలో కానీ ఆయన చర్చిలో కానీ ఉండటానికి ఆస్పదం అంటే అర్హత కలిగిన వ్యక్తి ఎవరో తెలుసా? 2వ వచనంలో ఉంటుంది, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఎలాంటి జీవితం ఉండాలి? దేవుడి యొక్క పరలోక రాజ్యంలో కానీ ఈ యొక్క చర్చిలో అంటే పరిశుద్ధమైన దేవాలయంలో కానీ మనం నివసించాలంటే, అసలు నుంచోవాలన్నా కూర్చోవాలన్నా నీ జీవితమైన ఎలా ఉండాలి తెలుసా? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు తన నాలుకతో కొండములాడడు, తన పొరుగు వానికి కీడు చేయడని. రకరకాలైన సత్యవంతమైన జీవితం అక్కడ ఉంటుంది. యథార్థమైన ప్రవర్తన ఎప్పుడు యథార్థంగానే ఉండాలి. దేవుడి దగ్గర చర్చలో ఉన్నంత కాలమే కాదు, బయట ప్రపంచంలో సర్వ సృష్టిని ఎవరైనా చూసుకోమను, నా జీవిత విధానాన్ని మీరు చూడండి. నాలో ఏదైనా తప్పుంటే, నేను క్రైస్తవురాలుగా ఈ లోకంలో జీవిస్తున్నా, నాలో ఉన్న ప్రతి తప్పును మీరు చూపించండి, నేను సరి చేసుకుంటానని సవాల్ చేసి ఆ తప్పుని సరిదిద్దుకొని వాళ్ళ ఎదురుగా నువ్వు చెప్పిన తప్పుని నేను సరిదిద్దుకున్నాను, సత్యవంతుడిగా సత్యమైన దేవుడికి నమ్మకమైన సాక్షిగా నేను జీవిస్తున్నానని చెప్పి మన సత్యవంతమైన జీవితాన్ని మనం చూపించే వ్యక్తుల్లాగానే ఉండాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతినంటే యేసుక్రీస్తుని అనుసరించుచు ఆయన చెప్పినట్లుగా హృదయపూర్వకంగా నిజం పలకాలి. హృదయపూర్వకంగా ఎప్పుడు అబద్ధాలే చెప్తా ఉంటాం మనం. హృదయపూర్వకంగా అంటే ఎప్పుడు నీ హృదయ అంతరంగంలో కూడా సత్యాన్ని నువ్వు పెట్టుకొని ఎల్లప్పుడూ యథార్థమైన జీవితాన్ని, సత్యవంతమైన జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అలాంటి జీవితం నీకు ఎలా వస్తుందో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో, అంటే నువ్వు సత్యంగా ఎలా ఉండగలవంటే, మళ్ళా మనము కీర్తనల గ్రంథం 1-2 వచనాలు చూసుకుంటే, నువ్వు పాపపు జీవితంలో ఫస్ట్ వచనములో ఉంటావు, 2వ వచనంకి వచ్చేటప్పటికల్లా సత్యంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటామని చెప్తాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అసలు కూర్చున్న చోటున కూర్చుండక, ఆనందించుచు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. నీకు ధన్యత కావాలంటే, క్రైస్తవురాలుగా నీ ఆత్మీయ జీవితంలో దేవుడిని ఆశీర్వదించాలంటే ఏం చేయాలంటే, పైన చెప్పిన పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకూడదు, పిచ్చి పిచ్చి చోట కూర్చోకూడదు, అపహాస్యమైన చోటలో కూర్చోకూడదు. ప్రపంచం భ్రష్టత్వంలో ఎందుకుంటే ప్రతి వ్యక్తి గంటల తరబడి అపహాస్యాన్ని, తన జీవితంలో అపహాస్యం ఉన్న చోట కూర్చొని దాంట్లోనే ఆనందిస్తూ దేవుడి యొక్క సత్యంలో జీవించడం అనేది వదిలేసేసి అపహాస్యంలోనే జీవిస్తూ సినిమాలు, షికార్లు, అలా రకరకాలైన అపహాస్యం, అంటే వీళ్ళకి వినోదాలు కావాలి, విందులు కావాలి, పోకిరి చేష్టలు, అపహాస్యపు మాటలు, ఏదంటే ఇతరులను క్రిటిసైజ్ చేసే రకరకాలైన మాటలతో అదే ప్లేస్లో కూర్చొని తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. అంటే ఎక్కడ నిలబడుతూ ఉంటారు? పాపులు దుష్టుల ఆలోచన చొప్పున
నిలువక, పాపులు కూర్చున్న చోటున నిలబడక, అపహాసులు కూర్చున్న చోట కూర్చోగడంటే ఎటువంటి నీ జీవితంలో దేవుడికి వ్యతిరేకమైన పనులకి ఆస్కారం లేకోకుండా ఎల్లప్పుడూ దేవుడు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, దేవుడు నన్ను ఇలా జీవించమన్నాడు కదా, దేవుడు ఈ టైంలో ఇలా మాట్లాడమన్నాడు కదా, దేవుడు నన్ను ప్రేమగా ఉండమన్నాడు కదా, ఇతరులతో పరుషంగా ఉండొద్దన్నాడు కదా, నన్ను ఎక్కడ ఉన్నా దేవుడికి సాక్షిగా ఉండమన్నాడు కదా, ఆయన వాక్యం ఇలా చెప్తుంది కదా అని నీ జీవితంలో నువ్వు చేసే పనికి, ఏ పనన్నా చేస్తున్నప్పుడు ఆ పనిలో దేవుడు వాక్యం ఇలా చెప్తుంది కదా, నేను నమ్ముకున్న దేవుడు ఇలా జీవించమన్నాడు కదా, నేను ఇలా జీవిస్తున్నానా లేదా అని నిన్ను నువ్వు ఎప్పటికెప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ నువ్వు దేవుడిని ధ్యానించటం అంటే నీ జీవితం, దైనందిక జీవితంలో నువ్వు చేసే ప్రతి పని బైబిల్ గ్రంథంతో క్రాస్ చెక్ చేసుకుని దేవుడు ఇలా జీవించమన్నాడు కదా, నేను జీవిస్తున్నానా లేదని ధ్యానం చేస్తూ ప్రతి దానితో దేవుడికి లోబడి ఉంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. అప్పుడు నువ్వు సత్యమైన మార్గంలో దేవుడికి నచ్చినట్లుగా జీవిస్తావన్న సత్యాన్ని తెలుసుకోండి. అంటే ఎల్లప్పుడూ ధర్మశాస్త్రాన్ని చదువుకొని దేవుడి వాక్యాన్ని తెలుసుకొని ఆ వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉండటం మూలంగా యథాసత్యవంతుడుగా నువ్వు జీవించగలవన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సత్యాన్ని ప్రకటించడానికి, అలాంటి సత్యానికి సాక్షులుగా మనం ఉండటానికి, అలాంటి సత్యవంతమైన జీవితాన్ని జీవించి లోకంలో ఆదర్శంగా ఉండి దేవుడి బిడ్డలుగా రూపాంతరం అందరినీ మార్చడానికి నువ్వు ఒక సాధనముగా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. మరలా మనం సత్యముగా ఎలా ఉంటామనేది దేవుడే చెప్పాడు. ఎలా చెప్పాడనేది యోహాను సువార్త 18వ అధ్యాయంలో 38వ వచనం చదువుతాము. యేసుక్రీస్తు సిలువలో పిలాతుతో మాట్లాడుతూ ఒక వచనం చెప్తాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనము. అందుకు పిలాతు, నీవు రాజువా? ఆయనను అడుగుగా, యేసు, నీవన్నట్లు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చితనని చెప్తూ, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును అని. సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వింటాడు. యేసుక్రీస్తు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఏదైతే చెప్పాడో, నువ్వు సత్యంగా జీవించాలనుకుంటే దేవుడి మాట విను, దేవుడి వాక్యాన్ని చదువు, దేవుడి మాట వినాలి. దేవుడి మాట వినాలి. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తు మాట నా జీవితంలో వినాలి. నా ఆత్మీయ జీవితంలో ఆయనే నన్ను ఆదరించేవాడు కాబట్టి, ఈ జీవితంలో సంతోషాన్ని ఆయన ఇచ్చేవాడు కాబట్టి ఆయన మాట నేను వినాలి 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 అని నీ హృదయ అంతరంగంలో ఒక స్థిరమైన నిశ్చయం చేసుకోవాలి. సత్య సంబంధి అయిన వాడు నా మాట వినునని పిలాతు దగ్గర ఎందుకు చెప్పాడో తెలుసా? అప్పుడు ఆయన మీద ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో తెలుసా? ఒక్క వ్యక్తి కూడా అతని గురించి సత్యమైన అంటే ఇతడు ఇలా జీవించాడు, పవిత్రంగా జీవించాడని ఒక్క వ్యక్తి కూడా సాక్ష్యం చెప్పుకోకుండా సర్వ సమాజము ఆయన మీద తప్పులు మోపుతూ అబద్ధమైన జీవితంతో, ప్రపంచం మొత్తం అబద్ధంతో నిండి ఉంటే, అసత్యంతో అబద్ధాలతో జీవిస్తున్నప్పుడు వాళ్ళందరితో చెప్తూ ఉంటాడు, ఎవరైతే సత్య సంబంధం, ఎవరైతే సత్యాన్ని అన్వేషిస్తారో, ఎవరైతే నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటారో, ఆ నిజమైన దేవుడు వెలుగులో జీవించాలనుకుంటారో, ఆ నిజమైన దేవుడి వెలుగులో ఆ క్రీస్తు యొక్క స్వరూపంలోకి జీవించాలనుకుంటారో వాళ్ళు నా మాట వింటారంటే. అప్పుడు దాకా 3.5 సంవత్సరాలు ఆయన బోధించాడు కానీ అన్నీ విన్నారు. కానీ మాటలు వింటారు. దేవుడి దగ్గర నుంచి అన్ని ఆశీర్వాదాలు కావాలి, వీళ్ళకి సంబంధించిన స్వస్థతలు కావాలి, వీళ్ళకి సంబంధించిన ఆర్థికమైన ఇబ్బందుల నుంచి బయటకు రావాలి. అన్నీ దేవుడు అంతా నిన్ను ఆశీర్వదించాలి, నీ జీవితంలో క్షేమాన్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, నీకు కావాల్సిన ప్రతిదీ ఇవ్వాలి. కానీ ఆయన మాట మాత్రమే 3.5 సంవత్సరాలు ఆ ఇశ్రాయేలు ప్రజలంతా ఆయన నుంచి అన్ని పొందుకున్నారు. పొందుకుందంటూ ఏది లేదు. యథార్థమైన దేవుడి గురించిన వివరణ, సత్యము కూడా తెలుసుకున్నారు. కానీ దేవుణ్ణి అంగీకరించకుండా ఆయన అబద్ధికుడిని చేయటానికి, ఆయన తప్పుడు వాడని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ చివరి దాకా ప్రయత్నించి ఓడిపోయారన్న సత్యాన్ని తెలుసుకోండి. అక్కడ చెప్పాడు దేవుడు, సత్య సంబంధి అయిన వాడు నా మాట వినను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు చనిపోయే సమయంలో దేవుడు నిన్ను అడుగుతుంది ఏంటో తెలుసా? నువ్వు సత్య సంబంధి అయితే నేను సత్యానికి రాజుని. అలాంటి రాజును నమ్ముకున్న బిడ్డలు మీరు సత్యవంతులైతే నా మాట వినండి, నా మాట వినండి. నా మాట అగ్ని వంటిది, నా మాట నీ హృదయాన్ని ఆదరిస్తుంది, నా మాట నిన్ను సత్యమైన మార్గంలోకి నడిపిస్తుంది. నా మాట వినటం మూలంగా దేవుడి చేత ప్రేమించబడతారు. నా మాట వినటం మూలంగా మీరు జీవిస్తారు. నా మాట వినటం మూలంగా పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారానే, నా మాట వినటం మూలంగానే పరలోక రాజ్యంలో మీరు ఉంటారు అన్న సత్యాన్ని చెప్తూ నా మాట వినాలి. అప్పుడు సత్య సంబంధి అయిన నువ్వు సత్యవంతుడు అయితే
సత్య సంబంధిగా ఉండాలనుకుంటే నువ్వు సత్యవర్తనుడు అయితే దేవుడి మాట వినాలి. ఫస్ట్గా అంటే నా మాట వినాలి. దేవుడు చెప్పిన మాట, మనుషుల మాట కాదు. నేను చెప్పినా, ఎవరు చెప్పినా, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కానీ శారీరకమైన అంటే దౌర్బల్యం నుంచి, శారీరకమైన బంధాల నుంచి వచ్చిన వాడే కాబట్టి వాడు కొంత లాభం చూసుకొని, తన యొక్క స్వప్రయోజనం చూసుకొని కొన్ని అవసరాలను బట్టి కొన్ని మాటలు మాట్లాడొచ్చాము. కానీ తప్పుడుగా దేవుడు అబద్ధమానడు వాడు. దేవుడు సత్యవంతుడు కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో ఆయన చెప్పిన ప్రతిదీ నిజం కాబట్టి ఆయన మాట వినటానికి ప్రయత్నించి మీ జీవితంలో దేవుడు ఆశీర్వాదం పొందుకోండి అని చెప్తున్నాడు. అదే రెండో చూసినట్లయితే యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయను. యూదులతో చెప్తున్నాడు, క్రైస్తవులైన మనతోనే చెప్తున్నాడు. అప్పుడు యూదులతో చెప్పాడు, ఇప్పుడు క్రైస్తవులైన మనతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆయన తనను నమ్మిన యూదులతో ఇలా చెప్తున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి. నిజముగా నాకు శిష్యులయ్యండి అంటే వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు మాత్రమే ఆయనకి నిజమైన శిష్యుడివి, లేకపోతే అబద్ధపు శిష్యుడివి. అంటే నీకు నువ్వు అనుకుంటూ ఉంటావు, నేను శిష్యుడిని అని. అంటే ఆయన వాక్యమందు నిలిచి ఉంటామంటే ఆయనతో పాటు ఒక కుటుంబం మంది తల్లిదండ్రులతో కలిసి వాళ్ళు చెప్పే మాటకు విధేయత వినయం కలిగినప్పుడే కదా ఆ కుటుంబంతో పిల్లలు కలిసి ఉంటారు. విధేయత కాకపోతే ఆ తల్లిదండ్రులకు, ఇప్పుడు తండ్రి 2 కొడుకులు ఉంటే ఒక కొడుకు వెళ్ళిపోయాడు కదా, నేను నీతో నివసించను, నాకు నచ్చినట్లుగా జీవిస్తాను, నా దగ్గరికి వెళ్ళిపోయాడు. మళ్ళా బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మళ్ళా వచ్చి నీవే నిజమైన వాడివి, నీవే సత్యవంతుడు అని తెలుసుకున్నాను డాడీ, నేను నీ కిందే ఉంటాను, నీతోనే కలిసి జీవిస్తానని తండ్రితోనే జీవించినట్లుగా ఉంది. ఇక్కడ నీవు నిజమైన దేవుడికి శిష్యుడివి, దేవుడికి ప్రియమైన బిడ్డవైతే ఆయన వాక్యమందు నిలిచి ఉంటే నీవు నాకు నిజమైన శిష్యుడివై ఉండి సత్యమును గ్రహిస్తావు. ఎవరైతే వాక్యాన్ని వింటూ ఉంటారో, వాక్యాన్ని చదువుతూ ఉంటారో, వాక్యంలో జీవించాలని ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు దేవుడికి నిజమైన శిష్యులై ఉండి సత్యం అంటే ఏంటో గ్రహిస్తావు. ఆ సత్య స్వరూపుడు అయిన దేవుడి గురించి గ్రహిస్తావు. అప్పుడు నీవు నీ జీవితంలో ఆ స్వతంత్రమైన వ్యక్తిలాగా, దేవుడికి ఇష్టానుసారమైన వ్యక్తిలాగా, దేవుడి యొక్క నీడలో, దేవుడి వెలుగులో జీవించే వ్యక్తిలాగా సత్యముగా, యథార్థముగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. కానీ ఎవరో చెప్పిన వాక్యానికి లోబడి వాళ్ళ వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు నేర్చుకున్నట్లయితే వాళ్ళ నీడలో, వాళ్ళ శిష్యులుగా, వాళ్ళు చెప్పినట్లుగా జీవిస్తూ నీ జీవితంలో వాళ్ళ కిందే నాశనం అయిపోతుంది అన్న సత్యాన్ని తెలుసుకోండి. యేసుక్రీస్తు వాక్యాన్ని వినండి, ఆ వాక్యపు వెలుగులో ఆయన దగ్గరికి రండి. ఆ నీ క్రియలు ప్రత్యక్షమయ్యేటట్లుగా దేవుడు వెలుగులోకి వచ్చి దేవుడు వాక్యమని ఆ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండి సత్యాన్ని గ్రహించి అప్పుడు ఆ సత్యము స్వతంత్రులుగా చేసి నీ జీవితంలో స్వతంత్రత వచ్చేది. దాసులు కాకోకుండా, పాపానికి దాసులు కాకోకుండా ఆ సత్యానికి దాసులుగా ఉండి స్వతంత్రులను చేసి నీకు నచ్చినట్లుగా దేవుడికి ఇష్టమైన బిడ్డలాగా, దేవుడి కొరకు జీవించే బిడ్డలాగా ఈ వాక్యము నిన్ను తయారు చేస్తుంది. ఈ వాక్యాన్ని నువ్వు నమ్మనంత కాలము, నీలో నిలిచి ఉన్నంత కాలము నువ్వు లోకంలో రకరకాలైన మనుషులకి, నీకు ఇష్టమైన బిడ్డలకి, నీకు ఇష్టమైన వాళ్ళకి లోబడి వాళ్ళకి నచ్చినట్లుగా జీవిస్తావు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన చెప్పినట్లుగా ఆ వాక్యాన్ని చదువుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తుంటే నువ్వు దేవుడికి లోబడి స్వతంత్రమైన జీవితాన్ని జీవిస్తావు. కాకపోతే సత్యముగా ఉంటావు, సత్యవంతుడైన దేవుడికి నమ్మకంగా ఉంటావు, యథార్థంగా ఉంటావు. ఆయన కొరకు జీవించడానికి నీ జీవితంలో ప్రయత్నిస్తూ స్వతంత్రమైన జీవితం అంటే సంతోషకరమైన జీవితంలో దాసురాలుగా కానీ, దాసుడుగా కానీ, బానిసలాగా కాకోకుండా, పాపానికి బానిసగా, ఈ లోకానికి బానిస కాకోకుండా దేవుడి వాక్యానికి నువ్వు విధేయత చూపించి సత్యమైన ఆ జీవిత విధానాన్ని నేర్చుకొని స్వతంత్రుడివై నీ మనస్సుకి నచ్చినట్లుగా దేవుణ్ణి ఆరాధించడం అని నేర్చుకుంటావు. అది వాక్యములో ఉన్న విలువ. అలాంటి నిన్ను సత్యవంతుని, నిన్ను స్వతంత్రుని చేసి ఆ సత్యాన్ని తెలియజేసి ఆ సత్యపు వెలుగులో, దేవుడి యొక్క వెలుగులో దేవుడి రూపంలోకి రూపాంతరం చెందించి నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు వచ్చాడన్న సత్యాన్ని తెలుసుకోండి. మరలా మనం ఇదే 4వ అధ్యాయంలో చూసినట్లయితే అందరికీ తెలిసిన వాక్యం 24వ వచనము. యేసుక్రీస్తు సమరయ స్త్రీతో ఏం చెప్తాడంటే 24వ వచనము, దేవుడి ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే నీ ఆరాధన ఎలా ఉండాలి? సత్యముగా ఉండాలి. సత్యస్వరూపి అయిన ఆత్మని నువ్వు ధరించుకొని నీలో ఆ సత్యస్వరూపి అయిన ఆత్మ నిన్ను సత్యంలోకి నడిపించడం మూలంగా
దేవుడి వాక్యం వినటం మూలంగా, వాక్యానికి లోపడటం మూలంగా, ఆ వాక్యం ద్వారా నువ్వు సత్యాన్ని తెలుసుకొని స్వతంత్రుడు అవటం ద్వారా మనసులో దేవుడి పట్ల నీకు కలిగిన పరవశంతో, ఆనందంతో, సంతోషంతో నేను స్వతంత్రుడని నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆ పరలోకంలో ఉన్న దేవుడు సమ్మోహితుడై నీ ఆరాధనకి పులకించిపోయి సంతోషించి నిన్ను ఆకాశం నుంచి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. అంటే అలాంటి సత్యమైన ఆరాధన చేయటానికి నువ్వు సత్యవర్తనుడిగా జీవించాలి. అంటే దేవుడి యొక్క వెలుగులో జీవిస్తే నువ్వు అలాంటి సత్యాన్ని కలిగి ఉంటావన్న విషయాన్ని తెలుసుకోండి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి సత్యవర్తనుడు ఏం చేస్తాడు ఎప్పుడు అన్న సత్యాన్ని మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదూదు. నీ ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలో తెలుసా? ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం, సమాజానికి రావటం కాదు. ఆత్మీయ జీవితంలో ఎదగటం అంటే ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి. ఆత్మీయ జీవితంలో ఎదుగుదలంటే ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవటం, చర్చికి రావటం కాదు. ఇది ఒక పార్ట్. ప్రపంచంలో ఇప్పుడు లోకంలో కూడా నువ్వు రాకముందు చేసిన జీవితం కూడా అంతే కదా. పండగ వస్తే గుడికి వెళ్తావు, అంతకుమించి ఇంకేం చేస్తావు? మామూలుగా ఉంటావు. మిగతా జీవితాలన్నీ, మిగతా రోజులన్నీ నీకు నచ్చినట్లే జీవిస్తావు. ఇక్కడ కూడా దేవుడిని నమ్ముకున్న తర్వాత వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ఆదివారం చర్చికి వచ్చేసేసి మిగతా జీవితం అంతా నాకు నచ్చినట్లుగా ఉంటానంటే, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకోకుండా అలాగే ఉంటానంటే దేవాది దేవుడు ఒప్పుకోడు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి అనే పదం తీసేసినా కానీ సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాం. సత్యమే చెప్తూ ఉండాలి. ఎప్పుడు నీ జీవితంలో సత్యమే చెప్పాలి. ఇప్పుడు దాకా సత్యవంతుడైన దేవుణ్ణి అన్వేషించావు, ఆరాధించావు, ఆయన చెప్పిన మాట విన్నావు, సత్యంలోకి నువ్వు రూపాంతరం చెందుతున్నావు. కానీ ఇక నుంచి సత్యమే చెప్పుచు క్రీస్తు వలె, అంటే క్రీస్తు సిలువలో ఏం చెప్పాడు? సత్యమే చెప్పాడు. ఇస్కరియోతు యోధా పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఎవరిని ఎతుకుతున్నారంటే యేసుక్రీస్తు అంటే నేనే అని చెప్పాడు. ధైర్యంగా సత్యాన్ని చెప్పాడు. తను చనిపోవటానికి తీసుకెళ్తాను పట్టుకోవడానికి వచ్చిన ఆ యొక్క సైనికులతో కూడా నేనే యేసుని నువ్వు చెప్పగలవా? నిన్ను హింసించడానికి ఏమన్నా వచ్చినప్పుడు సత్యాన్ని చెప్పగలవా? అలాంటి సత్యవంతుడైన ఆ యేసు క్రీస్తు యొక్క రూపంలోకి రూపాంతరం చెందడానికి నువ్వు సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో, అంటే క్రీస్తు సత్యముగా జీవించాడు, ప్రతిదీ యథార్థంగా చెప్పాడు. నేనే యేసునని చెప్పాడు, నేనే సత్యాన్ని చెప్పాడు. అలా సత్యం చెప్పుతూ క్రీస్తులాగా ఉండటానికి, క్రీస్తు సారూప్యంలోకి మారటానికి నీ జీవిత విధానం మారాలని చెప్తాడు. మరలా 25వ వచనం చూసినట్లయితే, మనము ఒకరినొకడు అవరయం ఉన్నాం గనుక మీరు అబద్ధమాడటం అని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే చెప్పాలి. అంటే ఎల్లప్పుడూ నీవు సత్యాన్నే చెప్పాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి మనం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నా అని చెప్పండి. సత్యం అంటే ఏంటి? దేవుడు సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట విందని సిలువలో చెప్పాడు. రెండోది వచ్చేటప్పటికల్లా ఆయన వాక్యమందు నిలిచి ఉంటే మీరు సత్యాన్ని గ్రహిస్తారు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పాడు. మూడోది వచ్చేటప్పటికల్లా సత్యంతో ఆయన్ని ఆరాధించాలి. అంటే ఆత్మతో, అంటే దేవుడిచ్చిన సత్యస్వరూపమైన ఆత్మని కలిగి ఉండి ఆ ఆత్మతో నీ హృదయం యథార్థమైన నీ జీవితంతో, అంటే పవిత్రమైన సత్యమైన జీవితంతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలని చెప్తాడు. మరలా నువ్వు దేవుడితో ఎప్పుడు యథార్థముగా, ఎప్పుడు సత్యాన్ని పలుకుతూ జీవించాలని చెప్తున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేస్తాడో తెలుసా? యేసుక్రీస్తు వచ్చేసేసిన తర్వాత, మరి ఇప్పుడు దాకా నువ్వు బాప్తిస్మిచ్చావు కదా, నువ్వు గొప్పవాడివి కదా అని చెప్పి ఆయన శిష్యులు అంటూ ఉంటే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గురించి ఏం చెప్తాడంటే తెలుసా? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అంటాడు. అంటే సత్యం ఏంటంటే నిన్ను స్వతంత్రుడుగా చేస్తే, దేవుడికి సంబంధించిన వ్యక్తి నీకు కనపడినప్పుడు ఆ వ్యక్తిని గౌరవించడం నేర్చుకుంటావు. నువ్వు ఏదో గొప్పవాడు అని చెప్పి నేను గొప్పవాడని నీ అతిశయం కంటే కూడా నీకంటే గొప్ప దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి కానీ దేవుడికి సంబంధించిన వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని గౌరవించడం అనేది నీ జీవితంలో నువ్వు నీ ఆత్మీయ స్థితిని అంచనా వేసుకుంటూ ఆత్మీయ స్థితిలో ఉన్న గొప్ప ఎదుగుదలను కూడా సత్యవర్తనుడు కాబట్టి బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తుని గొప్పవాడని ఎంచి ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని ఆయన సత్యవర్తనుడైన స్వభావాన్ని, అంటే భూలోకంలో
పుట్టినది కొలదు కానీ పరిశుద్ధాత్మను ఎన్నుకున్న మంచివాడు. ఈ భూలోకంలో స్త్రీలు కనిన వాళ్ళలో గొప్పవాడు ఎవడంటే ఆ బాప్తిసం ఇచ్చి యోహాను అని దేవుడు చెప్పాడు. ఆ బాప్తిసం ఇచ్చి యోహాను సత్పురుషుడైన ఆ సత్యవంతుడైన వ్యక్తి చెప్పింది ఏంటంటే, నీ జీవితంలో ఎప్పుడు దేవుణ్ణే ఘనముగా ఉంచాలి, ఎప్పుడు దేవుణ్ణే గొప్పగా ఉంచాలి. నువ్వు ఎప్పుడు తగ్గవలసిన ఆయన పాదాల దగ్గరికి వచ్చి నీ ఆత్మీయ జీవితంలో నిన్ను నువ్వు తగ్గించుకుంటూ నీ దేవుణ్ణి హెచ్చిస్తూ ఆకాశమంతగా ఆయన హెచ్చించేటట్లుగా నీ ఆధ్యాత్మిక జీవితం ఉంటూ నువ్వు తగ్గించుకుంటూ దేవుడి పట్ల నువ్వు ఆయన పాదాల చెంత కూర్చొని వినమ్రంగా మోకరించేటట్లుగా అంత సత్యవంతుడైన వ్యక్తిలాగా బాప్తిస్మిచ్చు యోహాన్ లాగా నీ ఆత్మీయ జీవితం నీ దేవుణ్ణి కనపరచాలి, హెచ్చించాలి అనే స్వభావంతో మీరు ఉండాలని చెప్తున్నాడు. అలాంటి సత్యవంతుడైన దేవుణ్ణి మీరు నమ్ముకున్నారు ప్రియమైన సంఘ, మీరు సత్యముగా జీవించాలని చెప్తున్నాడు. సత్యమైన పరిశుద్ధాత్మని మీరు పొందుకొని మీ జీవితాల్లో సత్యాన్ని అనుసరించి జీవండి. అలాంటి కృపణ దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.